ఇప్పుడు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు వంకాయలు ఒక 5, 2 ఉల్లిపాయలు, 1/2 కప్పు కొత్తిమీర, ఎండుమిర్చి, కారం కావాల్సి ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్కలు, నానబెట్టిన చింతపండు కొద్దిగా, కొద్దిగా బెల్లం, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఇంగువ, నూనె. ఇప్పుడు వంకాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా వంకాయలని ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వంకాయల్ని వేసి ఇలా బాగా కలపాలి. కలిపాక దీనిపైన మూత పెట్టేయాలి. పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి వెలిగించాలి. వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి, మినప్పప్పు, మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి వేయించాలి. ఇవి బాగా చిటపటలాడాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి.
దాంట్లోకి ఉప్పు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఉప్పు వేయాలి, పసుపు వేయాలి. తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తీసి మిక్సీ జార్లో వేయాలి. ఇలా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు దీంట్లో వేసాక బాగా గరిటెతో గట్టిగా ప్రెస్ చేయాలంతే. మళ్ళీ గ్రైండింగ్ చేస్తే మరీ మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఊరికే గరిటెతో గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా బాగా పచ్చడి బాగా గరిటెతో మంచిగా కలపాలి. మెత్తగా ఇలా ఒత్తి కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.